కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణకు ఇచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు చిన్న గాయాలు చికిత్స గురించి తెలుసుకుందాం. గాయాలకు చికిత్స చేసేప్పుడు అందరికీ తెలిసిన విషయమైతే కట్టాలి, అంతవరకు తెలుసు. అయితే ఈ గాయానికి చికిత్సలో భాగంగా కట్లు కట్టేప్పుడు రకరకాల ఉపయోగాలు ఉద్దేశంతో కడతాం. ఆ ఉపయోగాల్లో ముఖ్యంగా కారుతున్న రక్తం ఆగిపోవాలి, మనం గాయానికి కట్లు కట్టడం వల్ల సెప్టిక్ కాకుండా ఉండాలి, అలాగే గాయం పైన కీటకాలు వాలకుండా ఉండేందుకు, గాయం నుంచి స్రవించే స్రావాలు పీల్చుకోబడేందుకు, వీటన్నిటి ఉపయోగాల వల్ల గాయం త్వరగా మానేందుకు ఈ చికిత్స తోడ్పడాలి. అలాంటి చికిత్సలో ముఖ్య కారణాలుగా చెప్పుకుంటున్న రక్తం కారుతున్నది ఆగిపోవాలి. అది సులభంగా అర్థమవుతుంది, కనపడుతుంది కూడా. అయితే ఇందులో ఈరోజు మనం సెప్టిక్ కాకుండా ఉండేందుకు ఎలాంటి ఎలా కట్టు కడితే గాయానికి సరైన చికిత్స అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటగా అసలు సెప్టిక్ అంటే ఏంటి అని ఆలోచిస్తే, గాయం అయిన టైం నుంచి, అయిన పూట నుంచి, అయిన రోజు నుంచి ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ సహజంగా అయితే మానుతూ పోవాలి. అలా మానుతూ పోవాల్సిన గాయము పెరుగుతూ పోతే, అంటే వాపు పెరిగి నొప్పి పెరుగుతూ, ఆ తర్వాత జ్వరం వస్తూ, ఆ తర్వాత రోజు చీంపట్టి, ఇలా కొనసాగితే గాయం సెప్టిక్ అయిందిగా చెప్పుకుంటాం. అయితే ఈ సెప్టిక్ అవడం గురించి ఎంతటి ప్రాముఖ్యత ఉంది అని అర్థం చేసుకోవాలంటే, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నది అర్థం కావాలి. సహజంగా మానవలసిన గాయము ఎక్కువ అవుతూ పోయి జ్వరంను సంక్రమింపజేసి చీము పట్టి, ఆ తర్వాత ఒక్కొక్కసారి ప్రమాదకర పరిణామాలైన గ్యాంగ్రీనస్గా తయారయ్యే అవకాశం ఉంటుంది ఒకవైపు. మరోవైపు రోగనిరోధశక్తి కాస్త తక్కువ కనుక ఉంటే సెప్టిసీమియా అని కండిషన్ కూడా రావచ్చు. అంటే గాయం దగ్గర చీము పట్టినది, ఆ చీము రక్త సరఫరాలోకి కలిస్తే మొత్తం బాడీ అంతా సెప్టిక్ అవుతుంది. బాడీ అంతా సెప్టిక్ అయిన దాన్ని సెప్టిసీమియా అంటాం. అలాంటి పరిస్థితి ప్రాణాంతకం, అంటే ప్రాణాపాయం కూడా ఉంటుంది. అంటే సెప్టిసీమియా రోగిని చికిత్స చేయడంలో ఒక్కొక్కసారి మనిషి చనిపోవచ్చు కూడా. సో సెప్టిక్ ఇంతటి ప్రమాదకర పరిణామాలు ఉన్నాయి. కాబట్టి అలా గాయం చికిత్స చేసేప్పుడు సెప్టిక్ కాకుండా ఉండాలి అంటే ఆలోచించాల్సిన విషయాలు, అసలు సెప్టిక్ ఎందుకు పడుతుంది, ఎవరిని అడిగినా సెప్టిక్ ఎందుకు అవుతుంది, చీము ఎందుకు పడుతుంది అంటే ఠకాలన చెప్పేది చీము వస్తువులు తింటే అని. శనగపిండి, పెరుగు తింటే, పప్పు తింటే, ఇలా వరుసగా ఒక చిట్ట చెబుతూ పోతారు. వీటన్నిటికీ ఒక టైటిల్ కూడా పెట్టారు, చీమొస్తువులు అని. మరి చీమొస్తువులు అని ఒక టైటిల్ పెట్టాక జనమంతా దాన్ని నమ్మడంలో ఏమాత్రం వెనుకం చేయకుండా నమ్ముతున్నారు. ఉదాహరణకు, డాక్టర్ మీద పూర్తి ప్రాణాన్ని అప్పగించి ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చిన వారు కూడా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్ గారు ఏం పథ్యం ఉండాలి, ఏవి తినొచ్చు ఏవి తినకూడదు అని అడిగినప్పుడు, మీరు బలవర్ధక పదార్థాలు తినాలి, అన్నీ తినొచ్చు అని చెప్పిన రోజు కూడా డాక్టర్ మాట వినకుండా పక్కన ఎవరో పరిచయం లేని ఒక కొత్త వ్యక్తి, అసలు సైన్స్ తెలియని ఒక వ్యక్తి, డాక్టర్లు అలానే చెబుతారు కానీ చీమొస్తువులు పెట్టకూడదు అని చెప్పంగానే ఈ చీమొస్తువులు అనే టైటిల్ చాలా చాలా చక్కగా నచ్చుతుంది. అవునా, అయితే చీమొస్తువులు అంటే ఏమేమి అని అడుగుతారు. ఇంకా ఆ చిట్టా మొదలు పెట్టేస్తారు. ఆ లిస్ట్ అంతా పప్పు, చీమొస్తువులు అన్నట్టుగా పప్పు తినకూడదు, పెరుగు తినకూడదు, ఇలా శనగపిండి తినకూడదు, ఇలా చెప్తూ పోతారు. వాటిని ఆపరేషన్ చేసిన డాక్టర్ చెప్పిన
నియమాలు కాకుండా అదనంగా ఈ నియమాలు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. దీనివల్ల ఇవన్నీ తినకపోవటం వల్ల వాళ్ళ నమ్మకం చీమ పట్టదని. అయితే ఇవి నన్ను అడిగితే నేనేం చెప్తానంటే చీమొస్తులని మీరు చెప్పుకుంటున్నవి యాక్చువల్గా గాయం మానాలంటే తినాలి, అయినా తినకూడదని మీరు పట్టుబడితే ఏమీ కాదు, గాయం నిదానంగా మానుతుంది. అంతేగాని అవి తింటే చీమ పడుతుందా అనే విషయానికి వస్తే ఈ చీమొస్తువులు అనేది ఒక మూఢనమ్మకం. ఈ చీమొస్తువులు పట్ల ఉన్న మూఢనమ్మకము చాలా గాఢంగా అందరిలోనూ ఉన్నది కనుక ఎవరిని అడిగినా అదే చెబుతారు కనుక ప్రతి ఒక్కరూ దాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే నిజానికి సైన్స్ ప్రకారం, శాస్త్రం ప్రకారం అయితే ఈ చీమొస్తువులు అనేది శుద్ధ తప్పు. మరి చీమ ఎందుకు పడుతుంది, సెప్టిక్ ఎందుకు అవుతుంది అంటే సైన్స్ తేల్చి చెప్పినది ఏంది అంటే సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్ కలుగుతుంది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల చీమ పడుతుంది, గాయం సెప్టిక్ అవుతుంది అన్నది ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటే గాయం చికిత్స చేసేటప్పుడు సెప్టిక్ కాకుండా చేయవచ్చు. ఈ సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ ఉంటాయి, అవి ఎలా గాయాన్ని ప్రవేశిస్తాయి, ఎలా చీమ పట్టేట్టుగా చేస్తాయి అని చూస్తే దేవుడు సర్వాంతర్యామినా అని అడిగితే రుజువు చేయలేను, కానీ మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు మాత్రము సర్వాంతర్యామి. మన చర్మం మీద ఉంటాయి, మన చుట్టూ ఉన్న గాలిలో ఉంటాయి, మన దుస్తుల మీద ఉంటాయి, సర్వాంతర్యంగా ఎటు చూసినా ఉంటాయి. చివరికి మనం తినే తిండిలో కూడా ఉంటాయి, తాగే నీళ్ళలో కూడా ఉంటాయి. ఇంత సర్వాంతరమైన ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మరి అందరికీ ఎందుకు బాడీ చీమ పట్టట్లేదు, సెప్టిక్ కావట్లేదు అని ఆలోచిస్తే కర్ణుడికి కవచ కుండలాల్లాగా మహాభారతంలో కర్ణుడికి కవచ కుండలాలు ఎలా యుద్ధంలో గాయపరచకుండా కాపాడతాయో మనకు ఒక కవచ కుండలు ఉన్నాయి. ఆ కవచ కుండలాలు ఉండడం వల్లనే మనకు ఈ సెప్టిక్ కావట్లేదు. ఏంటి, చర్మం అనేది కవచ కుండలం లాంటిది. మనకు ఈ చర్మం అనే ఈ కవచ కుండలం ఉండడం వల్ల ఈ సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశించలేకపోతున్నాయి. అదే చర్మాన్ని తెగినప్పుడు, చర్మం ఘాటుపడ్డప్పుడు, చర్మానికి కోతపడ్డప్పుడు చర్మం దగ్గర గాయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ గాయము ఒక రిసెప్షన్ కౌంటర్గా ఉపయోగపడుతుంది. ఆ రిసెప్షన్ కౌంటర్లో నుంచి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గాయంలోకి ప్రవేశిస్తాయి. మైక్రో ఆర్గానిజమ్స్ ఈ సూక్ష్మజీవులు అంటే ఏమేమి, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు గాయంలోకి ప్రవేశించాక గాయము అంటు అవుతుంది, అంటే ఇన్ఫెక్షన్, అది సెప్టిక్కు దారితీస్తుంది. ఈ గాయము మాత్రమే సెప్టిక్ అవుతుంది మామూలుగా మనం సర్వసాధారణంగా చూసేది. ఎందుకంటే మనకున్న రోగ నిరోధక శక్తి వల్ల ఇన్ఫెక్షన్ను గాయం వరకే లిమిట్ చేసే శక్తి కూడా మన శరీరానికి ఉంది కనుక అక్కడికి లిమిట్ ఉంది. ఈ శక్తిలో కనుక కొంత లోపం ఉంటే మొత్తము ఆ ఇన్ఫెక్షన్ రక్త ప్రసరణలోకి కలిసి మొత్తం బాడీ అంతా కూడా సెప్టిక్ అయ్యే అవకాశం ఉందని ముందు చెప్పుకున్నాం కదా, అది దానికి కారణం. ఇలా సెప్టిక్ కారణము ఈ సూక్ష్మజీవులు. మరి ఈ సూక్ష్మజీవులు వల్ల సెప్టిక్ కాకుండా కట్టాలి, చికిత్స చేయాలి అంటే దీన్ని ఒక ఖచ్చితమైన విధానాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకునే ముందు అందరూ ఏం నమ్ముతున్నారో చూద్దాం. ఎవరిని అడిగినా గాయం సెప్టిక్ కాకుండా ఏం చేయాలి అంటే టక్కున చెబుతారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలి అని. అయితే నిజానికి టీటీ ఇంజెక్షన్ అనేది సెప్టిక్ కాకుండా పూర్తిగా కాపాడదు, అది ఒక వాస్తవం. మరి టీటీ అవసరం లేదా అంటే అవసరమే. ప్రతి గాయానికి టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ టీటీ అనేది వేయించుకోవాల్సిందే, ధనుర్వాతం అనే జబ్బు రాకుండా ఉండేందుకు కొరకు. దాని అవసరం అంతవరకు అది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అయితే అది పూర్తిగా సెప్టిక్ కాకుండా కాపాడుతుందా అనేది ఇక్కడ తెలుసుకోవాలి. అది పూర్తిగా సెప్టిక్ కాకుండా కాపాడలేదు. మరి సెప్టిక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలా, జనమంతా ఏం చేస్తున్నారు, వాటిలో ఏమేమి చేయకూడదు సెప్టిక్ కాకుండా ఉండాలంటే మనం చూస్తుంటాం. కాఫీ పొడి వేయడము, పసుపు పొడి వేయడము, తర్వాత విద్యార్థులు దెబ్బలు తగిలించుకున్నప్పుడు ఆటలాడుకుంటున్నప్పుడు దెబ్బ తగిలితే కనుక మట్టి చల్లుకోవడము, కొందరు పేడ పెట్టడము,
కొందరు ఇంకు పూయడము, ఇలాంటి రకరకాల సాధారణంగా వాడుతున్న వస్తువులన్నీ ప్రయత్నం చేస్తుంటారు. ఇవేవి కూడా వాడకూడదు. అయితే ఇవన్నీ కూడా సెప్టిక్ కలుగజేసే అవకాశం ఉంది. ఇందులో కొన్ని పసుపు లాంటి వాటికి యాంటీసెప్టిక్ కొంత నేచర్ ఉన్నా, ఇందులో కొన్ని సెప్టిక్ కాకుండా పెద్ద ఏం కాపాడవు. కొన్నిటి వల్ల పూర్తిగా ప్రమాదకరమైన సెప్టిక్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పేడ, మట్టి, వీటిలో విసర్జక పదార్థాలు కలిసి ఉంటాయి కనుక వాటి వల్ల సెప్టిక్ అయ్యే ప్రమాదం అతి ఎక్కువ. కాబట్టి వాటిని వాడకూడదు. ఇవి వాడకూడనివి. అయితే ఇవన్నీ ఎందుకు జనము అలవాటు చేసుకున్నారు అని ఆలోచిస్తే, గాయానికి రక్తం కారుతున్నప్పుడు కాఫీ పొడి వేసినా, పసుపు పొడి వేసినా, ఇలాంటి ఏది వేసినా రక్తం కారడం తగ్గిపోవడాన్ని గమనించారు. సరే, నిజానికి గాయానికి రక్తం కారకుండా ఉండేందుకు ఏం చేయాలనేది సైంటిఫిక్ పద్ధతులు మనం తెలుసుకుంటాం. గాయానికి రక్తం కారకుండా ఆపే పద్ధతుల్లో అప్పుడు ఇవి అవసరమా లేదా అప్పుడు తెలుసుకుందాం. ఇదైతే వీటి వల్ల అలా అలవాటైనవి సెప్టిక్ కూడా కలిగచేసే అవకాశం ఉంది కనుక వీటిని వాడకూడదు అన్నది ఇక్కడ ముఖ్యంగా గమనార్హం. మరి చేయాల్సిన పని ఏంటి? ఎలా చికిత్స చేస్తే, ఎలా కట్టుకడితే గాయం సెప్టిక్ కాకుండా ఉంటుంది? ఈ విషయానికి వస్తే ముందుగా ఒక ఉదాహరణ. మనము ఎండాకాలంలో మామిడికాయలు వచ్చాక ఆవగాయ పెట్టుకుంటాం. ఆవగాయ పెట్టుకునేటప్పుడు ఆవగాయ పెట్టే పాత్రలను శుభ్రంగా కడిగాక వెంటనే దాంట్లో ఆవగాయ పెట్టాం. ఏం చేస్తాం? దాన్ని తడి లేకుండా తుడుస్తాం. తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే ఆవగాయ పెడతాం. తడి ఉండగానే ఆవగాయ పెడితే ఏమవుతుంది? అందరికీ తెలుసు, అది స్పాయిల్ అవుతుందని. ఒక ఆవగాయ పెట్టేటప్పుడే ఇంత మడి పద్ధతి ఉన్నప్పుడు గాయానికి కట్టు కట్టేటప్పుడు కూడా ఒక మడి పద్ధతి ఉంటుంది. ఆ మడి పద్ధతే కనుక పాటిస్తే, సైంటిఫిక్గా శుద్ధి అయిన పద్ధతి అంటూ ఒకటి పాటిస్తే ఖచ్చితంగా గాయాన్ని సెప్టిక్ కాకుండా కాపాడవచ్చు. ఆ పద్ధతిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గాయాన్ని శుభ్రం చేయాలి. గాయానికి శుభ్రమైన పద్ధతిలో కట్టు కట్టాలి. గాయాన్ని శుభ్రం చేయాలి అంటే ఏ ద్రవాలతో శుభ్రం చేయొచ్చు, ఎలా శుభ్రం చేయొచ్చు? మామూలుగా గాయం తగలంగానే మన ఇంట్లోనో మన పక్కింట్లోనో ఏ స్పిరిటో, సేవలానో, డెట్టాలో ఇట్లా యాంటీసెప్టిక్ ద్రవాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చేసి గాయం మీద పోసేస్తుంటాం. పక్కన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే కనుక ఇలాంటి యాంటీసెప్టిక్ ద్రవాలు కాస్త సులభంగా దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి మనము గాయాన్ని కడగడానికి ఉపయోగిస్తుంటాం. ఇందులో మనం వీటిలో ఏవి ఎక్కడ వాడాలి, ఏవి గాయం మీద వాడచ్చు, ఏవి గాయం చుట్టూరా వాడాలి, ఏవి ఎలా వాడితే మంచిది అనేది ఖచ్చితమైన పద్ధతి మనం తెలుసుకుందాం. ఇప్పుడు గాయాన్ని కడగడానికి నీళ్లు ఉపయోగించవచ్చు. నీళ్ళు అనగానే శుభ్రమైన నీళ్ళు అయితే మంచిది. మరియు నీళ్ళలాగా కనబడుతూ అది పోయంగానే కాస్త నురగ వస్తుంది, అది హైడ్రోజన్ పెరాక్సైడ్, దాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ గాయానికి కట్లు కట్టేటప్పుడు, గాయానికి చికిత్స చేసేటప్పుడు ఆపరేషన్ గాయం అయితే కనుక హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయనక్కర్లేదు. అయితే మామూలు గాయాల్లో కాస్త మట్టితో అట్లా కలుషితమై ఉంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటివి వాడితే, తర్వాత గాయానికి ఉత్తరోత్తర కట్లు కట్టేటప్పుడు కూడా మామూలుగా అయితే శుభ్రమైన నీళ్ళతో కడిగితే చాలు. ఇక ఈ డెట్టాలు, స్పిరిట్, సేవలాను లాంటి యాంటీసెప్టిక్ ద్రవాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని దేన్ని కూడా గాయం మీద వేయకూడదు. మరి వీటిని ఎక్కడ ఉపయోగించాలి? గాయం చుట్టూ శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. మనం గాయాన్ని శుభ్రం చేశాక కట్టు కట్టేస్తే సరిపోదు. గాయం చుట్టూ ఉన్న చర్మం మీద సూక్ష్మజీవులు ఉంటాయి కనుక ఆ తర్వాత గాయంలోకి ప్రవేశిస్తాయి కనుక సెప్టిక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ గాయం చుట్టూ భాగాన్ని శుభ్రం చేస్తాం. అట్లా శుభ్రం చేయడానికి ఈ యాంటీసెప్టిక్ ద్రవ పదార్థాలు ఉపయోగించాలి. సేవలను ఉపయోగిస్తే కనుక వాటిని ఉపయోగించే పద్ధతి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొదట సేవలంతో గాయం చుట్టూ భాగాన్ని, చర్మాన్ని శుభ్రం చేయాలి. ఒకసారి సేవలంతో శుభ్రం చేశాక ఆ సేవలను తుడిచేయడానికి పొడి దూదితో, డ్రై కాటన్తో తుడిచేసేయాలి. ఆ సేవలంతో అలా అప్లై చేసిన సేవలను తుడిచేయాలి. ఆ తర్వాత స్పిరిట్లో అద్దిన కాటన్ను తీసుకొని స్పిరిట్ను జస్ట్ ఒకసారి అప్లై చేస్తే చాలు, అది స్ప్రెడ్ అయిపోతుంది. స్పిరిట్ను అప్లై చేశాక దాన్ని తుడిచే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అదే అక్కడ స్ప్రెడ్ అయిపోయి ఆవిరైపోతుంది కనుక. ఇలా యాంటీసెప్టిక్ ద్రవాలను
గాయం చుట్టూ అప్లై చేయటమే సరైన విధానం. అయితే కాస్త పెద్ద గాయాలకు చేసేటప్పుడు మనం ఇట్లా విడిగా చేయొచ్చు, కానీ బ్లేడ్ కోత లాంటి చిన్న చిన్న గాయాలు చేసేటప్పుడు ఇలా విడిగా చేయటం కుదరకపోవచ్చు. కాబట్టి గాయం మొత్తం మీదనే సేవలను అప్లై చేస్తున్నట్టుగా, స్పిరిట్ అప్లై చేస్తున్నట్టుగా మనకు కనిపించవచ్చు. ఇలా ఈ గాయాన్ని శుభ్రపరచడము, ఈ గాయం చుట్టుభాగం శుభ్రపరచడం తెలుసుకున్నాక, మొత్తము గాయం చికిత్సలో సెప్టిక్ కాకుండా ఉండాలి అంటే మనము మొదట శుభ్రమైన చేతులతోనే గాయం కట్టాలి, గాయానికి కట్టు కట్టాలి. శుభ్రమైన చేతులతోనే అంటే మన చేతులు శుభ్రంగా ఉండాలి. దానికి గాను మన చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బు నీళ్ళతో, ఎమర్జెన్సీ సందర్భాల్లో అయితే సబ్బు నీళ్ళతో కడుక్కున్నా చాలు. సరే, మనము గాయానికి చికిత్స చేసేటప్పుడు కాస్త క్లినిక్ వాతావరణంలో, ఆసుపత్రి వాతావరణంలో అయితే కనుక గ్లౌస్ కూడా ధరించవచ్చు. చాలా అది సరైన క్లీన్ విధానము. తర్వాత శుభ్రమైన చేతులతో మొదలుపెట్టాం, గాయాన్ని శుభ్రపరిచాం, గాయం చుట్టూ భాగాన్ని శుభ్రపరిచాం. ఆ తర్వాత కట్టు కట్టేందుకు ఉపయోగించే గుడ్డలు కూడా శుభ్రమైనవే అయి ఉండాలి. గాయానికి శుభ్రమైన కట్టు ఉండాలి అంటే, శుభ్రమైన గుడ్డలు ఉపయోగించాలి అంటే మనమంతా ఏమనుకుంటాం, అయితే బ్యాండేజ్ గుడ్డలు, తెల్లటి బ్యాండేజ్ గుడ్డలు ఖచ్చితంగా ఉండాలి అనుకుంటాం. అయితే బజార్లో మెడికల్ స్టోర్లో దొరికే అన్ని బ్యాండేజ్ గుడ్డలు కూడా శుభ్రమైనవి అనుకునే పొరపాటు మాత్రం చేయకండి. ఆ బ్యాండేజ్ గుడ్డలు కొనుక్కొని తీసుకొచ్చాక వాటిపైన చక్కగా లేబుల్ మీద రాయబడి ఉంటుంది. చాలా చోట్లగా మీరు గమనిస్తే టు బీ స్టెరిలైజ్డ్ అని. టు బీ స్టెరిలైజ్డ్ అంటే అర్థము ఇంకా శుద్ధి చేయవలసి ఉంది అని అర్థం. మీరు ఉపయోగించే ముందు శుద్ధి చేయవలసి ఉంది అని అర్థం. మనమంతా ఏం చేస్తున్నాం, మెడికల్ స్టోర్లో బ్యాండేజ్ గుడ్డ తీసుకొచ్చేసి వాటిని శుభ్రమైన గుడ్డలుగా భావించి వాటితో కట్లు కట్టడానికి పోయిస్తున్నాం. అలా కాకుండా అక్కడ ఎందుకు అవి దొరుకుతున్నాయంటే దీన్ని ఎవరు ప్రశ్నించట్లేదు, వాళ్ళు అవే అమ్ముతున్నారు, మనం అవే కొంటున్నాం, రోగులు అవే ఉపయోగించడాన్ని ఆమోదిస్తున్నారు, కనుక ఇలా జరిగిపోతుంది. ఈ విషయం కనుక తెలుసుకుంటే అదే మెడికల్ స్టోర్లో అక్కడక్కడ శుద్ధి చేయబడిన డ్రెస్సింగ్ మెటీరియల్ దొరుకుతుంది. దాని మీద చక్కగా సిరింజిల్ మీద రాసినట్టుగా స్టెరిలైజ్డ్ అని రాసి ఉంటుంది. అలాంటి స్టెరిలైజ్డ్ అని రాసి ఉన్న లేబుల్ కలిగిన డ్రెస్సింగ్ మెటీరియల్నే వాడడమే సరి అయిన గాయానికి చికిత్స చేసే విధానం. ఆ గుడ్డలు సమయానికి అలాంటి గుడ్డలు లేకపోతే ప్రథమ చికిత్సలో భాగంగా మరి ఉన్న ప్రథమ చికిత్స పెట్టెలు అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ అన్ని చోట్ల లభించవు. బస్సులు లాంటి వాటిలో, వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉన్నా అందులో ఫస్ట్ ఎయిడ్ మెటీరియల్ ఉండదు. ఇవన్నీ గమనించాక మనము ఇంప్రొవైజేషన్ అంటే అప్పటికప్పుడు అక్కడికక్కడ లభించే వస్తువులు ఏమైనా ఉన్నాయి అనే విషయంలో భాగంగా మరి ఈ డ్రెస్సింగ్ మెటీరియల్ ఏం చేయాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో డ్రెస్సింగ్ మెటీరియల్ లేదు, ఉన్న ఒకరిద్దరికి ఉపయోగపడవచ్చు. మెడికల్ స్టోర్లో దొరుకుతున్నాయి అన్ని చోట్ల, ప్రస్తుతం స్టెరిలైజ్డ్ దొరకట్లేదు. ఉత్తరోత్తర మనము స్టెరిలైజ్డ్వే కావాలి అని వాటిని ఉపయోగించడం మొదలు పెడితే, మనందరం కమ్యూనిటీ పారామెడిక్స్ అందరూ కూడా అలా మొదలు పెడితే ఆటోమేటిక్గా భవిష్యత్తులో స్టెరిలైజ్డ్ డ్రెస్సింగ్స్ లభిస్తాయి. అప్పుడు చేసే డ్రెస్సింగ్ సరైన విధానంగా అవుతుంది. అప్పటిదాకా మాత్రం ఇవి వద్దనుకున్నాం అవి వద్దనుకున్నాం, మరి ఎలా, ఒకవేళ స్టెరిలైజ్డ్ డ్రెస్సింగ్ లేకపోతే ఎలా అని అనుకుంటే, ఉతికి ఎండలో ఆరేసి మడత పెట్టి ఉంటే అది శుద్ధి చేసిన గుడ్డలే. ఉతికి ఎండలో ఆరేసి ఇస్త్రీ కూడా చేసి మడత పెట్టి ఉన్న గుడ్డలుంటే ఖచ్చితంగా స్టెరిలైజ్, శుద్ధి చేసిన గుడ్డలుగా మనం వాటిని కట్టుకట్టడానికి ఉపయోగించవచ్చు. ప్రథమ చికిత్సలో భాగంగా కూడా వీటిని ఉపయోగించవచ్చు. చాలామంది డ్రైవర్లకు, కండక్టర్లకు ప్రథమ చికిత్స శిక్షణ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ శిక్షణలో ప్రశ్నిస్తూ ఉంటారు, మా ఫస్ట్ ఎయిడ్ బాక్సే లేదు, బాక్స్ ఖాళీగా ఉంది, అందులో సామాగ్రి లేదు, మేము ఫస్ట్ ఎయిడ్ నేర్చుకొని ఏం లాభం అని అంటుంటారు. ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స శిక్షణలో సామాగ్రి ఉంటే అవి ఎలా ఉపయోగిస్తారో తెలపబడుతుంది. అదే శిక్షణలో అవి లేనప్పుడు, ఉన్నవి అయిపోయినప్పుడు, అప్పటికప్పుడు అక్కడికక్కడ లభించే వస్తువులతో ఎలా ప్రథమ చికిత్స చేస్తాము కూడా ఆ శిక్షణలో శిక్షకులు పొందుతారు. అందులో భాగంగానే ఇంప్రొవైజేషన్ మెథడ్స్ అనేటివి ఉన్నాయి. అక్కడ కనుక ఆలోచిస్తే అదే వాహనంలో, ఉదాహరణకు ఒక బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏమి లేనప్పుడు డ్రైవర్లు, కండక్టర్లు ప్రశ్నించినప్పుడు అక్కడ చక్కటి ఆలోచన ఏమొచ్చిందంటే, అరే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది సెప్టిక్ గురించి తెలుసుకున్నాక అందరికీ. అయితే శుద్ధి చేసిన గుడ్డలు అంటే ఏవి అని సైన్స్ ప్రకారం తెలుసుకున్నాక
అదే బస్సులో మీరు కనుక ఆలోచిస్తే ఎన్ని ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉన్నాయో మీరు ఊహించవచ్చు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్నట్టు వివిధ సైజుల్లో డ్రెస్సింగ్ మెటీరియల్ ఉన్నట్టుగా కట్టుగుడ్డలు ఉన్నట్లుగా బస్సులో కూడా చాలా ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ మీకు సైన్స్ తెలుసుకుంటే కనబడతాయి. అదేంటి, జనం ప్రయాణికుల వారి సూట్ కేసుల్లో, వారి సంచుల్లో శుద్ధి చేసిన గుడ్డలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఉతికి ఆరవేసి ఇస్త్రీ చేసి మడత పెట్టిన గుడ్డలు, చేతిగుడ్డలు, టవల్స్, లుంగీలు, పంచలు, షర్ట్స్, ఇట్లా రకరకాల దుస్తులు ఉన్నాయి వాళ్ళ. ఇవన్నీ ఇందులో ఏదైనా కూడా గాయం సైజును బట్టి, అప్పటి అవసరాన్ని బట్టి వాటిని శుద్ధి చేసిన గుడ్డలుగా మనం ఉపయోగించవచ్చు. అయితే మనం ఇళ్లల్లో గాయానికి కట్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం? మనం ఏమైనా ఇప్పుడు తెలుసుకున్నట్టుగా శుభ్రం చేయబడ్డ చేతిగుడ్డను ఉపయోగిస్తామా? ఇప్పుడు తెలుసుకున్నట్టుగా శుభ్రం చేసిన టవల్ను ఉపయోగిస్తామా? లేదు. అవి ఉన్నా మన ఇంట్లో ఎక్కడో మూలకు వెతికి ఒక పాత గుడ్డ పేలికలు తీసి కట్లు కడతాం. పాత గుడ్డ పేలికలు, అపరిశుభ్రమైన గుడ్డ పేలికలుతో కట్టు కడితే అర్థం ఇదంతా సెప్టిక్ గురించి మనం తెలుసుకున్నాక మన పిల్లాడికి అరే గాయమైందా రా నీకు పాత గుడ్డ పేలికతో కట్టు కడతాను అంటే అర్థము నీకు సెప్టిక్ కావాలి గాక అని శాపం పెట్టినట్టు. మరి ద్రౌపది శ్రీకృష్ణుడికి వేలు తెగినప్పుడు తన చీర కొంగు చించి కట్టింది. మరి భగవంతుడు కనుక ఆయనకు సెప్టిక్ కాలేదేమో కానీ ఆ తర్వాత ఆమెకు ద్రౌపదికి తాన్లు చీరలు తర్వాత ఇచ్చారేమో కానీ బట్ అలా కొంగు చించి కట్టిన, పాత గుడ్డ పేలికలు చించి కట్టిన సెప్టిక్ అవుతుంది అన్నది మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలా పాత గుడ్డ పేలికలతో కడితే ఆ తర్వాత ఆ సెప్టిక్ అవుతుంది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఆ డాక్టర్ దగ్గర రిపీటెడ్గా ప్రిస్క్రిప్షన్లు తీసుకోవాల్సి వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అదే కనుక ఇంట్లో ఉన్న శుభ్రమైన గుడ్డ ఉపయోగించి ఉంటే కనుక ఇలా జరిగేది కాదు. అయితే ఈ గాయాలకు చికిత్స చేసేటప్పుడు, కట్లు కట్టేటప్పుడు శుభ్రం చేసిన గుడ్డలు ఉపయోగించాలి అనేది బాగా పరిశీలిస్తే ఏ హాస్పిటల్ దగ్గర నిల్చొని చూసినా గాయానికి కట్టు కట్టాలని వాళ్ళకి చెప్పనక్కర్లేదు అనిపించింది. అయితే కట్టుకొచ్చిన వాళ్ళందరూ కూడా మెజారిటీ పాతగుడ్డ పేలికలు కట్టుకుంటూ వచ్చారు. కాబట్టి సపరేట్గా ఇది ప్రథమ చికిత్స పద్ధతిలో జనంకు కూడా మీరు కమ్యూనిటీ పారామెడిక్స్ మీరు చికిత్స చేస్తూ మీరు జనంకు కూడా ఇలా ప్రథమ చికిత్సలో భాగంగా గాయానికి చికిత్స చేసేటప్పుడు వాళ్ళకి నేర్పించేస్తే చాలామంది శుభ్రమైన గుడ్డల్ని కట్టుకొని తీసుకొని వస్తారు. కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణకు ఇచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. గాయానికి చికిత్స చేసేటప్పుడు సెప్టిక్ కాకుండా ఉండేందుకు కొరకు మరోసారి గుర్తు చేసుకుంటే క్లీన్ హ్యాండ్స్తో కట్టాలి, గాయాన్ని క్లీన్ చేయాలి, గాయం చుట్టూ భాగాన్ని క్లీన్ చేయాలి, క్లీన్ క్లాతింగ్తో కట్టాలి. అంటే శుద్ధి చేసిన గుడ్డలు, అంటే ఇంకా స్టెరిలైజ్డ్ గుడ్డలు అయితే మరి మంచిది. మరియు శుభ్రమైన పద్ధతిలో అంటే క్లీన్ మెథడ్లో కట్టాలి. అంటే అర్థం మనం కట్టేటప్పుడు ఒకసారి చేతులు శుభ్రం చేసుకున్నాక శుభ్రమైన గుడ్డలు ఉపయోగించేటప్పుడు వేరే వస్తువులు కూడా తాకరాదు. గాయానికి కట్టేటప్పుడు మనం మాట్లాడకూడదు కూడా. మాట్లాడిన, మనం దగ్గిన, తుమ్మిన, గాలి, ఆ శ్వాస, లాలాజలం వాటి ద్వారా కూడా సూక్ష్మజీవులు గాయంలోకి ప్రవేశించి సెప్టిక్ అయ్యేందుకు పునాది ఏర్పడుతుంది. దీన్ని మొత్తము ఈ క్లీన్ పద్ధతిలో గాయాన్ని క్లీన్ చేసేటప్పుడు వాడే రకరకాల ద్రవాల్లో సబ్బు ఉపయోగించవచ్చు అన్నది కూడా ఒకటి అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. అయితే సబ్బుతో గాయాన్ని క్లీన్ చేయడంలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చేది ఒక సందర్భం ఉంది, అది కుక్క కాటు. అది మీకు అందరికీ ఇప్పటికీ తెలిసి ఉంటుంది. కుక్క కాటు గాయానికి కనుక సబ్బు నీళ్ళతో వెంటనే
ఆ, ధారగా నీళ్లు పోస్తూ రిపీటెడ్గా సబ్బు నీళ్ళతో కడిగితే కుక్క కాటు వల్ల వచ్చే జబ్బును నివారించవచ్చు, రేబీస్ జబ్బును నివారించవచ్చు. ఇక్కడ సబ్బు నీళ్ళు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇక కాలిన గాయాల విషయంలోకి వస్తే, శరీరం కాలిన గాయాల విషయానికి వస్తే, ఈ మనం ఇప్పుడైతే శుభ్రమైన పద్ధతి, ఏ మడి పద్ధతి అయితే చెప్పుకున్నామో ఆ పద్ధతి కనుక చేస్తే కాలిన గాయాల్లో రోగికి ఉండే 2 గండాల్లో 1 గండాన్ని చాలా వరకు పునాది ఏర్పడకుండా చేయొచ్చు. అదే సెప్టిక్ గండం. నాకు తెలిసి ఒక కాలిన రోగి ఒకసారి బస్సు యాక్సిడెంట్లో, బస్సులో మంటలు కూడా వచ్చాయి. ఆ మంటలు వచ్చాక ఆ డ్రైవరు ఇరుక్కొని తన సీట్లో ఇరుక్కుపోయి ఉండి ఆ దగ్గరలో ఎవరు తను సహాయం కూడా చేయని పరిస్థితిలో తను మేల్కొని తనను తాను అక్కడి నుంచి ఇరుక్కున్న పరిస్థితి నుంచి బయటికి వచ్చేసాక, ఆ తర్వాత బస్సు నుంచి కొద్ది దూరం వచ్చాక ఇతరులు అక్కడ గుమిగుండు వారు హెల్ప్ చేయడం మొదలుపెట్టారు. కానీ అతనికి రెండు కాళ్ళ మీద ఉన్న చర్మం కాలిపోయింది. ఆ కాలిన గాయంలో అతన్ని అలానే దగ్గరలో హాస్పిటల్కి తీసుకొచ్చారు. అంటే అప్పటిదాకా ఎవరు కూడా ఈ శుభ్రమైన గుడ్డలు కప్పడం అనేది కూడా చేయలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇది ఈ చిన్న ఆసుపత్రిలో సరిపోదు అనేసి మరి కాస్త జిల్లా స్థాయి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆ పక్క జిల్లాలో ఉన్న మెడికల్ కళాశాల ఉన్న ప్రభుత్వ రెఫరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ మొత్తం ప్రహసనంలో ఆ జిల్లా స్థాయి హాస్పిటల్కి వచ్చినప్పుడు మాత్రం కట్టుకట్టబడింది. అంతకుముందు కట్టకుండా అలానే తీసుకొచ్చారు. ఇక్కడ కాలిన గాయంతో ఉన్న ఆ చర్మం కాలిన ఆ కాళ్లకు వెంటనే కనుక ఒక శుభ్రమైన గుడ్డ కవర్ చేసి ఉంటే అతనికి సెప్టిక్ పునాది పడకుండా చేసి ఉండొచ్చు. ఆ తర్వాత అతను మెడికల్ కళాశాల సంబంధిత ఆసుపత్రిలో చేరడము, మరో 2-3 రోజుల్లో ఆ కాళ్ళు సెప్టిక్ కావటము, మరొక 4-5 రోజుల తర్వాత 2 కాళ్ళు అతన్ని తీసేయడం జరిగింది కాలిన గాయంలో. ఈ ఉదంతాన్ని గుర్తు తెచ్చుకుంటే కనుక ఇందులో క్లీన్ క్లాత్తో వెంటనే కవర్ చేసి ఉంటే సెప్టిక్ కాకుండా కాపాడే అవకాశం ఉంది. ఇది క్లీన్ క్లాత్కున్న ప్రాముఖ్యతను గుర్తించేందుకొరకు ఈ ఉదాహరణ మీకు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఆ తర్వాత క్లీన్ మెథడ్ అంటే శుభ్రమైన పద్ధతి. ఈ శుభ్రమైన పద్ధతిని చెప్పుకునేటప్పుడు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం మాట్లాడకూడదు, దగ్గకూడదు, తుమ్మకూడదు అని కూడా. అదే మనము ఆసుపత్రుల్లో అయితే కనుక మౌత్ మాస్క్ వాడుతుంటాం. క్లినిక్లో కూడా మౌత్ మాస్క్ అంటే ఫేస్ మాస్క్ అంటారు, దీన్ని అనొచ్చు. ఆ మాస్క్ వాడటము శ్రేయస్కరం. సెప్టిక్ కాకుండా గాయానికి చికిత్స చేయటంలో ఇది ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ మొత్తము చెప్పిన ఈ క్లీన్ అంటే శుభ్రమైన మడి పద్ధతికి సంబంధించి సరి అయిన అవగాహన రావడం కొరకు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ గాయానికి ఆపరేషన్ ప్రొసీజర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఎలా జరుగుతుందో ఒకసారి మనం ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే ఇది సెప్టిక్ కాకుండా ఉండేందుకు మనం చెప్పుకుంటున్న ఈ పద్ధతి పట్ల సరైన అవగాహన వస్తుంది. ఆపరేషన్ థియేటర్లోకి రోగిని తీసుకెళ్లేప్పుడు రోగికి ఆపరేషన్ థియేటర్ డ్రెస్ మారుస్తారు. అంటే తను వేసుకున్న దుస్తులు కాకుండా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు సపరేట్గా దుస్తులు మారుస్తారు రోగికి. ఇటు డాక్టర్ కూడా ఆపరేషన్కి వెళ్ళే ముందు స్నానం చేసి వెళ్ళే ఉండాలి. అంటే స్విమ్మింగ్ పూల్లో ఎలా అయితే స్నానం చేశాకే స్విమ్మింగ్కి వెళ్తామో అలా స్నానం చేసి ఉండాలి. డాక్టర్ కూడా తన దుస్తులు డ్రెస్ చేంజింగ్ రూమ్లో తన దుస్తులు మార్చుకొని ఆపరేషన్ థియేటర్ డ్రెస్సులు వేసుకొని వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఆపరేషన్ చేసే డాక్టర్లు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ ఆపరేషన్ థియేటర్ డ్రెస్లో ఉంటారు. కానీ మళ్ళీ ఆపరేషన్ చేసే డాక్టరు, ఆపరేషన్లో పాల్గొనే సిస్టరు, ఆపరేషన్కు అసిస్ట్ చేసే అసిస్టెంట్ సర్జను, వీరందరూ కూడా మళ్ళీ లోపల శుద్ధి చేసుకుంటారు. ఎలా చేసుకుంటారో ఒకసారి గుర్తు చేసుకుంటే, చేతులను స్క్రబ్ ద్రవాలతో ఆల్మోస్ట్ సబ్బు వేసినట్టుగా వేసి బ్రష్తో తోముతారు చేతుల మీద ఉన్న చర్మాన్ని. ఎవరు? డాక్టర్లు తమ చేతులను ఇక్కడ
గమనించండి. ఆ తర్వాత వాటిని శుభ్రమైన నీటితో కుళాయి నీటిలో కడిగేస్తారు సబ్బుతో కడుక్కున్నాక. ఆ తర్వాత మరొక యాంటీసెప్టిక్ స్క్రబ్ని కూడా అప్లై చేస్తారు. దాన్ని కడిగేటప్పుడు శుద్ధి చేసిన వాటర్ను ఉపయోగిస్తారు, అంటే డిస్టిల్ వాటర్ను లేదా కాంచి చల్లార్చిన గోరువెచ్చని నీరుని అయినా ఉపయోగిస్తారు. అలా క్లీన్ చేసుకుంటారు. ఈ తర్వాత ఆపరేషన్ థియేటర్ డ్రెస్ కాకుండా ఆపరేషన్ చేసేందుకు అదనపు ఒక గౌన్ లాంటిది వేసుకుంటారు. అది వేసుకునేటప్పుడు తన చేతులతో కూడా తను తొడుక్కోడు, పక్కన వారు హెల్ప్ చేస్తారు, పక్కన వాళ్ళు తొడిగిస్తారు. అంటే ఈ చేతులు అంత శుద్ధిగా వేరే పనులు చేయకుండా పెట్టుకోబడుతున్నాయన్నది ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత చేతులకు గ్లౌజ్ వేసుకోవటం. ఈ గ్లౌజ్ వేసుకునే పద్ధతిలో కూడా గ్లౌజ్ బయటి తలము, గ్లౌజ్ లోపలి తలం. గ్లౌజ్ లోపలి తలాన్ని మాత్రమే ఈ చేతులతో తగులుతూ, గ్లౌజ్ బయటి తలము ఏదైతే ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ గాయంలో ఉపయోగిస్తారో ఆ తలాన్ని ఈ చేతులతో కూడా ఇంత శుద్ధి చేసిన తర్వాత కూడా తగలకుండా అలా గ్లౌజ్ వేసుకునే విధానంలో అదే పద్ధతి ప్రకారమే గ్లౌజ్ వేసుకుంటారు. అదంతా అయిపోయాక ఇంత పద్ధతిలో ఎక్కడ చేస్తున్నాము? ఆపరేషన్ థియేటర్ అనే గదిలో జరుగుతుంది. ఈ ఆపరేషన్ థియేటర్ గదిలో గోడలు శుద్ధి చేయబడి ఉంటాయి, ఆ రూఫు ఈ ఫ్లోరు కూడా శుద్ధి చేయబడి ఉంటుంది, గదిలో గాలి కూడా శుద్ధి చేయబడి ఉంటుంది. దీంతో ఈ యాంటీసెప్టిక్ కెమికల్స్తో, రసాయనాలతో రోజుల తరబడి శుద్ధి చేసి వాటిలో ఎలా అయితే మనం గాయానికి చీము పట్టినప్పుడు ఏ మంది అయితే సరిపోతుందో తెలుసుకోవడానికి దూది స్వాబ్ తీసి కల్చర్ అండ్ సెన్సిటివిటీకి పరీక్షకు పంపిస్తామో అలా గోడలకు కూడా స్వాబ్ తీసి ఆపరేషన్ థియేటర్లో అందులో ప్రమాదకర సూక్ష్మజీవులు తేల్చాకనే ఆ గదిని ఆపరేషన్కి ఉపయోగిస్తారు. ఈ ఆపరేషన్ గదిని సిద్ధం చేసే విధానము మీరు వివరంగా తెలుసుకున్నా, ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి ఎలా ఆపరేషన్ ముందు శుద్ధి చేస్తారో మీరు తెలుసుకున్నా, ఆపరేషన్ చేసే సర్జను, అసిస్టెంట్ సర్జను, నర్సింగ్ సిస్టర్ వీళ్ళందరూ ఎలాంటి శుద్ధి పద్ధతులు పాటిస్తున్నారో తెలిసిన ఈ శుద్ధి అయిన పద్ధతి అనే ఈ మడి పద్ధతిలో గల ఆవశ్యకత మీకు సులభంగా అర్థమవుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే గాయము సెప్టిక్ కాకుండా అవకాశం ఉంటుంది. అయితే రోడ్డు మీద గాయాలప్పుడు ప్రథమ చికిత్స చేస్తున్నప్పుడు కానీ, సాధారణ క్లినిక్కుల్లో గాయానికి చికిత్స చేస్తున్నప్పుడు కానీ ఇంత తూచా తప్పకుండా పాటించడం వీలు కాకపోవచ్చు. అయితే ఈ అవగాహనతో వీలైనంత వరకు కంటామినేషన్ తగ్గించగలిగితే సెప్టిక్ కాకుండా గాయానికి చికిత్స చేయొచ్చు. మొత్తం మీద ఇప్పటిదాకా చెప్పుకున్న గాయానికి చికిత్సలో సెప్టిక్ కాకుండా ఉండేందుకు కొరకు ఈ శుభ్రమైన పద్ధతితో పాటు గాయం మీద మామూలుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనగానే లేదా గాయానికి కట్టు అనగానే ఆయింట్మెంట్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు. గాయానికి ఎక్కడో ప్రమాదం జరిగిన స్థలంలో కట్టు కట్టేటప్పుడు ఆయింట్మెంట్ ఉండాల్సిన అవసరం అంతగా లేదు. ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స చేసేటప్పుడు ఉంటే ఉపయోగిస్తే మంచిదే. సరే, క్లినిక్లో కానీ ఆసుపత్రిలో కానీ మీరు కమ్యూనిటీ పారామెడిక్స్గా మీరు చికిత్స చేసే స్థలాల్లో కానీ ఆయింట్మెంట్ ఉంటే ఉపయోగించడం మంచిది. అంటే గాయానికి సెప్టిక్ కాకుండా ఉండడానికి ఈ శుభ్రమైన పద్ధతితో పాటు గాయం మీద ఆయింట్మెంట్ వాడటం. అలాగే ఈ ఆయింట్మెంట్లు ఏం ఆయింట్మెంట్లు? యాంటీబయాటిక్ ఆయింట్మెంట్లు. అంటే ఈ సూక్ష్మజీవులను నాశనం చేసే, వాటిని పెరగకుండా చేసే ఆయింట్మెంట్లు, యాంటీబయాటిక్ ఆయింట్మెంట్లు. ఉదాహరణకు సిల్వర్ సల్ఫాడైజిన్ కానీ, బిటడిన్ కానీ, అంటే బిటడిన్లో పొవిడిన్, అయోడిన్ అనే రసాయన పదార్థం, ఇలాంటి ఆయింట్మెంట్లు ఉపయోగించవచ్చు. అలాగే గాయం మీద యాంటీబయాటిక్ ఆయింట్మెంట్తో పాటు మృంగే మాత్రలు, నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మాత్రలు కూడా ఒక 5 రోజులు కానీ వారం రోజులు కానీ ఒక కోర్సు విధానంలో యాంటీబయాటిక్ సరైన మోతాదులో సరైనన్ని రోజులు తీసుకునేట్టుగా మనము ఈ చికిత్సలో భాగంగా సలహా ఇవ్వచ్చు. వీటన్నిటితో పాటు టీటీని, ఇంజెక్షన్ టీటీ ఇవ్వటాన్ని మనం వద్దనటం లేదు. అది కూడా ఇస్తే ధనుర్వాతం అనే ఒక జబ్బు గాయాలైన వాళ్ళలో కొందరిలో వచ్చే అవకాశం ఉంది కనుక అది రాకుండా కాపాడిన వాళ్ళు అవుతాం. అయితే ఇది పూర్తిగా సెప్టిక్ కాకుండా కాపాడుతుంది అని మాత్రం భావించొద్దు అంటున్నాం.
అయితే ఈ టీటీ ఇంజెక్షను ఎప్పుడు ఇవ్వాలి, ఎంతసేపట్లో ఇవ్వాలి అనే విషయానికి వస్తే 5 ఏళ్ల లోపు వయసు వారులకు మొత్తం మన దేశంలో ప్రస్తుతము టీకాల కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఆ టీకాల షెడ్యూల్లో టీటీ కూడా ఉంది కనుక డిపిటీ ఇంజెక్షన్లో లాస్ట్ చివరి టీ అనే అక్షరం టెటనస్ను నిరోధించేది. 5 ఏళ్లకేసే డిటీ ఇంజెక్షన్లో టీ అనే అక్షరము టెటనస్ నిరోధించేది. ఆ టీకాల కార్యక్రమం ఉంది కనుక గాయాలైన ప్రతి ఒక్కరికి టీటీ ఇంజెక్షన్ను విధిగా వేస్తుంటారు. అయితే ఈ 5 ఏళ్ల పిల్లలకు మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. అయితే మిగతా వయసు వారు టీటీ టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ ఈ ధనువాతంను నిరోధించుకునే కొరకు తర్వాత వారు ఆ టీకా బూస్టర్ డోజులు వేసుకోరు కనుక గాయమైనప్పుడల్లా టీటీ ఇంజెక్షన్ వేయటం పొరపాటైంది. అలా కాకుండా మన 5 ఏళ్ల వయసు వరకు పిల్లలకు ఈ టీకా కార్యక్రమం చక్కగా ఇచ్చాం కాబట్టి ఇక ముందు మీరందరూ కమ్యూనిటీ పారామెడిక్స్ జనంలో అవగాహన కల్పించి అందరూ కనుక ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక టీటీ ఇంజెక్షన్ ఒక బూస్టర్ డోజ్ లాగా తీసుకుంటుంటే ఆ మధ్యలో ఎన్నిసార్లు గాయాలైనా ఎన్నిసార్లు ఆపరేషన్లు అయినా టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. మామూలుగా అయితే ఆపరేషన్ ముందు కూడా టీటీ ఇంజెక్షన్ ఇస్తాం ధనుర్వాతం అనే జబ్బు రాకుండా ఉండడానికి. అది టీటీకి సంబంధించిన విషయం. అయితే ఇదే టీటీకి సంబంధించి మరొక విషయం చెప్పుకోవాలి. ఇక్కడ గాయమైన వెంటనే టీటీ ఇంజెక్షన్ వేయాలనా అంటే అలా అవసరం లేదు. ఇలా టీకా షెడ్యూల్లో ఉన్నవారికి అసలు అవసరం లేదు. గాయంకు చికిత్స దగ్గరికి వచ్చినప్పుడు టీటీ ఇంజెక్షన్ ఇది టీకా అనమాట. దీన్ని వేయవచ్చు, ఎప్పుడైనా వేయచ్చు. మొదట 6 గంటల్లోనే వేస్తేనే ఉపయోగం, 12 గంటలు వేస్తే ఉపయోగం అనేది లేదు. ఇది ఎప్పుడు వేసినా దీని పనిదనం మొదలయ్యేది 3 వారాల తర్వాతనే ఇది పనిచేయడం మొదలు పెడుతుంది. దీనివల్ల టెటనస్ జబ్బు రాకుండా రోగనిరోధక శక్తి ఆ ఇంజెక్షన్ వేయించుకున్న వ్యక్తిలో ఏర్పడుతుంది. ఇది గాయానికి సెప్టిక్ కాకుండా చికిత్స చెప్పుకున్నాం. అయితే మనము గాయం ఏర్పడిన కారణాన్ని బట్టి గాయాలు రకాలు ఉంటాయి. ఉదాహరణకు రోడ్డు పైన ప్రయాణిస్తున్న వ్యక్తి జారి పడిపోయినప్పుడు కానీ, పరిగెడుతున్న వ్యక్తి కింద పడినప్పుడు కానీ, ఆ కదలికలో ఉండడం వల్ల మనిషి దోక్కుపోయే గాయాలు ఏర్పడతాయి. కొందరికి ఆ బ్లంట్ సర్ఫేస్కు అంటే ముద్దుగా ఉన్న తలానికి గుద్దుకోవడం వల్ల కంట్యూజన్స్ అంటే కందిపోయే గాయాలు ఏర్పడతాయి. కాబట్టి గాయం ఏర్పడిన కారణం తెలుసుకుంటే గాయం తీవ్రత మనము అవగాహన ఉంటే చికిత్స చేసేటప్పుడు తర్వాతి చికిత్స ఏం చేయించాలో ఎక్కడికి పంపించాలో మనకు అవగాహన కలుగుతుంది. సో అలా క్రమంలో బుల్లెట్ వూండ్స్ అంటే తుపాకీ గుండు గాయాల్లో వాటి పైన కనబడే చిన్న గాయమే కాకుండా లోపల సున్నిత అవయవాలు కూడా గాయపడి ఉంటాయనేది మనం గుర్తించాలి. అలాగే మరికొన్ని గాయాలు పైకి చిన్న గాయమే, లోపల మాత్రం చాలా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. గాయానికి చికిత్స తెలిసిపోయింది కదా అనేసి కట్టుకట్టి పంపడం ఆనవాయితీగా చేసుకోకూడదు. ఇక కత్తిపోటు గాయంలో అయితే కనుక కత్తి దిగబడి ఉంటే కత్తి దిగబడంగానే మనము ఏ సినిమాలో చూసినా ఏ సందర్భంలో చూసినా అయ్యో మనవాడి కత్తి దిగబడిందే అని పరిగెత్తి వెళ్ళి ఆ కత్తిని లాగేయడం పరిపాటిగా మనం గమనిస్తుంటాం. ఇదే చాలా సినిమాల్లో కూడా ఇదే గమనిస్తూ ఉంటాం. ఇది సరైన విధానమా కాదా అని మీరు కమ్యూనిటీలో ఉంటున్న పారామెడిక్గా ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. దిగబడి కదలకుండా ఉన్న కత్తిని లాగకూడదు. అలా లాగితే ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలానే దిగబడి ఉన్నది కదలకుండా ఉంటే కనుక, ఉదాహరణకు కాలేయ భాగంలో కత్తి దిగబడి ఉంటే ఆ కత్తి దిగినప్పుడు కోస్తూ పోయి ఇరుక్కొని ఉంటుంది. అంటే రక్తనాళాన్ని తెగినా కూడా రక్తం కారకుండా ఉంటుంది, ఎక్కువగా కారు. ఒక్కసారిగా కత్తి తీయంగానే
తెగిన రక్తనాళాల నుంచి రక్తం గడగడా కారిపోతుంది, తక్కువ టైంలో ఎక్కువ రక్తం కారిపోతుంది, రక్తం ఎక్కువ కారిపోయి నిస్త్రాణ వచ్చేసేసి రక్తం నష్టపోవడం వల్ల ఏర్పడిన పరిణామాలను సంక్రమించి చావుకు కూడా దారి తీయచ్చు. అందుకు అలా లాగిపడేకూడదు. అలా కాకుండా మనము రోగిని తీసుకెళ్తున్నప్పుడు పై హాస్పిటల్కు కాస్త పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు కత్తి కదులుతూ ఉంటే గనక అది కదలకుండా దాని చుట్టూ కాస్త సపోర్ట్గా మెత్తలు పెట్టి కట్టుకట్టాలి. అలాంటి ప్రయత్నం చేయాలి. అయితే కత్తిని వీలైనంత వరకు తీయకూడదు. అందరూ తీసేయాలని విధిగా ప్రయత్నం చేస్తుంటారు మామూలు ఇంప్రెషన్తో. దాన్ని నివారించాలి. అది ఉంటేనే తక్కువ డ్యామేజ్ అవుతున్న విషయాన్ని మనం అక్కడ గుమిగుడిన వారికి చెప్పగలగాలి. కాలిన గాయాలు తీసుకుంటే, కాలిన గాయాల్లో ఇంతకు ముందుగానే మనం చెప్పుకున్న ఉదాహరణ ప్రకారము గాయాలకు వెంటనే శుభ్రమైన గుడ్డ కవర్ చేయగలగాలి. ఆ నల్లగా అతుక్కుపోయిన గుడ్డలను లాగి పారేస్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది, కానీ అలా చేయకూడదు. అదే బెస్ట్ క్లీన్ డ్రెస్సింగ్. వాటిని తీసేయకూడదు. మిగతా ఎక్స్పోజ్డ్ ఏరియా అంతా కూడా, గాయంగా కనపడుతున్న ఏరియా అంతా కూడా లూజ్గా ఒక క్లీన్ క్లాత్ చుట్టగలిగి వెంటనే కవర్ చేయగలిగితే ఆ తర్వాత దగ్గరలో హాస్పిటల్కు తీసుకెళ్ళగలిగితే అది మంచిది. ఇలా గాయాలకు చికిత్స చేసేటప్పుడు సెప్టిక్ కాకుండా ఉండేందుకు ఇలాంటి జాగ్రత్తలు, ఇలాంటి అవగాహన మనం కలిగి ఉండాలి. కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణకు విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. గాయానికి చికిత్సలో మరో ముఖ్యాంశము కారుతున్న రక్తము ఆగిపోవాలి. కంట్రోల్ ఆఫ్ బ్లీడింగ్. ఎలా చేయాలి, ఏ సందర్భంలో ఎలా చేస్తే రక్తం కారకుండా ఆపొచ్చు? కారుతున్న రక్తాన్ని ఆపడం అనేది, రక్తం ఎంత కారిపోతే అంత రక్తం తదుపరి ఎక్కించాల్సి వస్తుంది. ఆ టైంకి ఎక్కించకపోతే అది రోగి అపాయకర పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. చావు కూడా సంభవించే అవకాశం ఉంది. అందుకు రక్తము కారకుండా ఆపే అన్ని ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒక్కొక్క ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిలో చేయదగ్గవి, చేయకూడనివి కమ్యూనిటీ పారామెడిక్గా శిక్షణ పొందుతున్న వారిగా సరైన విధానాలు తెలుసుకోవాలి. చేయదగ్గ విషయాలను ముందు తెలుసుకుందాం. రక్తం కారుతున్న భాగాన్ని ఎత్తిపెట్టి ఉంచాలి. అంటే చేతినైతే పైకి ఎత్తిపెట్టి ఉంచాలి. కాలి గాయం అయితే కనుక తలకిందులుగా మనిషిని చేయనక్కర్లేదు. మనిషినే పడుకోబెట్టేసి కాలును రెండు పిల్లోస్ ఎత్తులో ఉంచగలిగితే చాలు. గుండె కంటే ఎత్తులో ఉంది ఇప్పుడు కాలు. అలా ఎత్తులో ఉంచగలిగితే మీరు ఎప్పుడు గుర్తు చేసుకున్నా చేతిని కారుతున్న గాయాన్ని కిందికి వదిలితే ధారగా రక్తం కారుతుంది. కాస్త పైకి ఎత్తి పట్టుకుంటే ధార తగ్గుతుంది. ఇది ఎలివేషన్ ఆఫ్ ది వూండ్, ఎలివేషన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది బాడీ. ఏ అవయంలో రక్తం కారుతుంటే ఆ అవయాన్ని ఎత్తిపెట్టి ఉంచాలి. తర్వాత దీంతో కొంతవరకు ధార తగ్గుతుంది. పూర్తిగా ఆగిపోయే ప్రయత్నం చేసేందుకు రెండవ పద్ధతి స్థానికంగా ఒత్తిపట్టి ఉంచడం. అంటే గాయం ఎక్కడైతే ఉందో ఆ గాయాన్ని చేతితో ఒత్తిపెట్టి ఉంచవచ్చు. క్లీన్ క్లాత్ దొరికితే క్లీన్ క్లాత్ పెట్టి ఒత్తి ఉంచవచ్చు. అలా కొద్ది నిమిషాలు స్థానికంగా ఒత్తిపెట్టి ఉంచితే, అంటే లోకల్ ప్రెషర్ కలిగిస్తే తర్వాత చూస్తే రక్తం కారడం ఆగిపోయి ఉంటుంది. ఇది ఎన్ని నిమిషాలు పెట్టి ఉంచాలి అంటే సుమారు 10 నిమిషాలు మనం ప్రయత్నం చేయొచ్చు. సర్వసాధారణంగా 3 నిమిషాలు పెట్టి ఉంచి తీసి చూస్తే చాలు, సరిపోతుంది, రక్తం కారడం తగ్గిపోయి ఉంటుంది. అలా 10 నిమిషాల వరకు ప్రయత్నం చేయవచ్చు. అలా చేసినప్పుడు కాస్త పెద్ద గాయమైతే, ఇంకాస్త పెద్ద గాయమైతే రక్తపు ధార తగ్గుతుంది. కానీ ఈ 2 పద్ధతుల్లో ఇంకాస్త రక్తం కారుతుంది అనుకుందాం, అప్పుడు మరో పద్ధతి అవలంబించాలి. మూడవ పద్ధతి ఏంటంటే, ఈ స్థానికంగా ఒత్తిపెట్టి ఉంచినప్పుడు కంట్రోల్ అవుతుంది, తీయగానే మరి కారుతుంది, తగ్గింది కానీ మరి ఇంకా కారుతుంది. అలాంటప్పుడు ఒత్తిడి కలిగజేసే విధంగానే కంటిన్యూ చేయడం కొరకు లోకల్ ప్రెషర్ బ్యాండేజ్,
ఒత్తిడి కట్టు కట్టాలి. ఈ ఒత్తిడి కట్టు కట్టేటప్పుడు గాయం మీద మాత్రమే ఒత్తిడి కలగాలి, కానీ మొత్తం అవయవానికి ఒత్తిడి కలగకూడదు. అలా కలిగితే లాభం కన్నా నష్టం ఎక్కువ అవుతుంది. అంటే కారుతున్న రక్తాన్ని ఆపినామనుకుంటాం, కానీ దాని ద్వారా ఆ అవయవానికంతా రక్త సరఫరా అయిపోతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. బావిలో పనిచేస్తున్న పనివాళ్ళు ఒకసారి ఆ రాళ్ళు కూలి పాదము చిదిగిపోయింది ఒకడికి. అలా చిదిగిపోయినప్పుడు అతనికి ఏం చేశారు, అక్కడ వెంటనే రక్తం కారడాన్ని చూసి కొందరు కట్టు కట్టారు. ఇది సర్వసాధారణంగా ఎవరైనా చేస్తారు. కట్టు కట్టినా కొద్దిసేపటి కట్టు తడుస్తూ రక్తం కారుతూ ఉంది. అలా కారుతూ ఉంటే ఆ కాలు పాదం దగ్గర నుంచి ఇంకా ఆ పైకి కట్టుకుంటూ వచ్చారు. అక్కడ కాస్త ఎవరో కొందరు ఇలా కడితే తగ్గుతుందని గమనించారేమో, తెలిసిన వాళ్ళు ఉన్నారేమో. అలా మనం చెప్పుకుంటున్న ఈ ఒత్తిడి కట్టు ప్రెషర్ బ్యాండేజ్ ప్రయత్నం చేస్తూ పాదం దగ్గర నుంచి మడిమ దగ్గర నుంచి కాలు దగ్గర నుంచి మోకాలు ఆ పై తొడ దాకా కూడా కట్టు కట్టారు. అంటే కొద్దిగా పైకి వెళ్ళే కొద్దీ రక్తము కారడం, పాదం దగ్గర రక్తం కారడం తగ్గుతూ ఉండడం గమనించారు. బాగా బిగుతుగా కట్టాక కొద్ది నిమిషాలు రక్తం కారడం అయితే ఆగిపోయింది. అందరూ రిలాక్స్ అయిపోయారు. అయితే అందరూ విశ్రమిస్తున్నప్పుడు ఇతనికి నొప్పి తీవ్రం కావడం మొదలుపెట్టింది. నొప్పి తీవ్రమైన కొద్దీ లబోదిబో అరవడం మొదలుపెట్టాడు. నాకు కట్టు విప్పండి ముర్రో అన్నాడు. కానీ అక్కడ అందరూ కూడా విప్పకూడదు, విప్పితే నీకు రక్తం కారిపోతుంది, చస్తావు అని అన్నారే, కానీ ఎవరు కూడా కట్టు విప్పే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత సరిగ్గా ఆ సంఘటనలో ఏం జరిగిందంటే, అది సాయంత్రం జరిగింది. ఆ తర్వాత మిగతా వారు ఆ కళ్ళు తాగడం దాంట్లో ఉండడం వల్ల ఇది అప్పుడు జరిగిన ఆ సంఘటనలో ఈ కట్టు కట్టించుకున్నవాడు ఆ బాధ మంట భరించలేక పక్కకు వెళ్ళి పైనుంచి కట్టు కోసుకోవడం మొదలుపెట్టాడు. సుమారు మోకాలు కింది వరకు కోసుకునేసరికి ఆ పక్కన వాళ్ళు ఎలానో గమనించి బలవంతంగా ఆపి వాడిని మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకొచ్చారు. రక్తము కారడంలో సఫలీకృతులు అయ్యారు, కానీ ఈ ప్రెషర్ బ్యాండేజ్ కట్టడంలో ఒక సరైన విధానం తెలియకపోవటం వల్ల ఆ తర్వాత అతను ఇప్పుకోగా మిగిలిన కట్టు మోకాలు కింద వరకు ఎక్కడ దాకా ఉందో ఆ మొత్తం కాలు కట్టు ఇప్పి చూస్తే కుళ్ళిపోయి ఉంది. ఆ తర్వాత మరి ఎన్ని మందులు పెట్టినా ఆ కుళ్ళిన భాగము బాగు కాక కాలు మోకాలు పైదాకా కొట్టివేయవలసి వచ్చింది. జీవితాంతం అతను కాలు లేని అవిటివాడైపోయాడు. అంటే ఒక తప్పుడు కట్టు కడితే చిన్న గాయమే, ఆ గాయం పాదంలో ఉన్న గాయమే, కానీ కాలంతా పోయింది. ఇక్కడ దీన్ని చూసి మనం ఒత్తిడి కట్టు కట్టడము, ప్రెషర్ బ్యాండేజ్ కట్టడాన్ని మానేయమని భయపడమని అవసరం లేదు. ఇక్కడ సరైన విధానం తెలుసుకోవాలి అన్నది గమనించాల్సిన విషయం. సరైన విధానం ఏంటి అంటే, కాలికి కానీ చేతికి కానీ గాయమైనప్పుడు, రక్తం కారుతున్నప్పుడు ఆ గాయం మీద మాత్రమే ప్రెషర్ వచ్చేట్టుగా, చుట్టూరా ప్రెషర్ రాని విధంగా కట్టు కట్టాలి. ఎలా? ఉదాహరణకు మనము 2 చేతిగుడ్డలు తీసుకొని కట్టు కడుతున్నామని ఆ ప్రయత్నంలో ఒక చేతిగుడ్డను ఎక్కువ ముడతలుగా చేసి, ఎన్ని ముడతలు వీలైతే అన్ని ముడతలు చేసి గాయం మీద పెట్టి, మరో చేతిగుడ్డతో మామూలు బిగుతు కట్టు కడితే కూడా గాయం మీద మాత్రం ఎక్కువ ఒత్తిడి అవుతుంది. మనం వేలుతో ఒత్తి పెట్టినప్పుడు ఎలాంటి ఒత్తిడి చేపడుతుందో అలాంటి ఒత్తిడి ఉంటుంది. ఇది ఈ సూచన ప్రకారం ఆ ఒత్తిడి కట్టు కడితే ఆ ప్రమాదం అనేది జరగదు అవయవానికి. మిగతా భాగాలు గాయం దగ్గర రక్తం కారడం ఆగుతుంది, కానీ మిగతా భాగానికి రక్త సరఫరా మామూలుగానే సహజంగానే ఉంటుంది. ఇలా ఇది 3వ పద్ధతి. ఈ 3వ పద్ధతి ద్వారా కూడా అంటే గాయము సైజును బట్టి, రక్తనాళాలు తెగిన రక్తనాళాల సైజును బట్టి ఈ రక్తం కంట్రోల్ అవుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతి అన్నింటిలో రక్తపు ఖచ్చితంగా ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది, కానీ పెద్ద గాయంలో అతిపెద్ద రక్తనాళాలు తెగి ఉన్నప్పుడు, ఉదాహరణకు చెయ్యి పూర్తిగా తెగింది యాక్సిడెంట్లో, కాలు పూర్తిగా తెగి పడిపోయింది, అలాంటి సందర్భాల్లో దీని ద్వారా పూర్తిగా కంట్రోల్ కాకపోవచ్చు. ప్రెషర్ బ్యాండేజ్ కట్టినా కూడా అది తడుస్తూ కాస్త రక్తం కారుతూ ఉండొచ్చు. మన హాస్పిటల్కు తీసుకెళ్లేసరికి మరికొద్ది రక్తం నష్టపోతామేమో అనుకుంటే కనుక ఆ నెక్స్ట్ పద్ధతి, 4వ పద్ధతి టార్నికేట్ పద్ధతి. అంటే మనం పాము కరిచినప్పుడు పై భాగంలో, కరిచిన దానికంటే పై భాగంలో ఒక టార్నికేట్ కడతాం. అంటే బాగా బిగించి తాడుతో కట్టినట్టుగా కడతాం. కర్చీఫ్ను పురుచుట్టి కానీ
టవల్ను పురుచుట్టి కానీ తాడుతో బిగించి కట్టినట్టుగా కడతాం. దాన్ని టార్నికే కట్టు అంటాం. ఈ టార్నికే కట్టు అక్కడ పాము కాటు దగ్గర ఎలా ఉపయోగిస్తామో ఇక్కడ కూడా ఉపయోగించవచ్చు. గాయానికి రక్తం కారడానికి చేసే మన మన మొదటి 3 ప్రయత్నాలు చేశాక ఇంకా రక్తం కారుతుంటే కనుక ఈ టార్నికేట్ కట్టు కట్టాలి. అయితే ఇక్కడ కూడా ఒక సూచన ఉంది. ఇదే టార్నికేట్ కట్టు ఉదాహరణకు అరచేతిలో రక్తము కారుతున్నప్పుడు పై చేయిలో కట్టు బిగితు కట్టు టార్నికేట్ కట్టితే కనుక మొత్తం చేయి తర్వాత తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కనుక ఈ టార్నికేట్కి కూడా ఒక సూచన ఏంటి అంటే ఆసుపత్రికి తరలించే మొత్తం టైంలో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వదులు చేసి మళ్ళీ బిగించి కట్టాలి. ఇది గుర్తుంచుకోవాలి. ఎంతసేపు వదులు చేసి ఉంచాలి? 15 సెకండ్లు వదులు చేసి ఉంచాలి. అంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి 15 సెకండ్ల కాలం వదులు చేసి మళ్ళీ బిగించి కడితే సరిపోతుంది. ఇలా సుమారుగా 1 గంట టైం మనకు ఆసుపత్రికి రోగి ప్రమాదస్థలం నుంచి తీసుకెళ్లే టైం పడితే 3 సార్లు వదులు చేసి ఉండాలి. అక్కడ 15 నిమిషాలకు ఒకసారి 15 సెకండ్ల గ్యాప్ ఇచ్చి ఉండాలి. అలాంటప్పుడు ఈ గాయం దగ్గర రక్తం కారడము ఆపగలుగుతాం. మొత్తము చేయి కానీ మొత్తం కాలు కానీ ఆ రక్త సరఫరా పూర్తిగా లేకుండా అది ఆ తర్వాత తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడకుండా కాపాడగలం ఈ సూచన కనుక పాటిస్తే. ఇప్పుడు మీకు ఈ రక్తం కారుతున్నప్పుడు చేసే ఈ ప్రయత్నాలన్నీ చేశాక అంతకు మించి రక్తం కారుతుంటే ఎలా అని కూడా సందేహం వేస్తే దానికి కూడా పద్ధతి ఉంది. 5వ పద్ధతి అదేంటి అంటే మనము గదిలో బల్బును ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా ఫ్యాన్ ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా ఎలా స్విచ్ పాయింట్లు ఉన్నాయో ఈ రక్తము కారుతున్న భాగాలు రక్త కారడాన్ని ఆపాలి అంటే ఒత్తిడి స్థానాలు అని ఉన్నాయి, ప్రెజర్ పాయింట్స్. ఈ ప్రెజర్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే రక్తము రక్తనాళాల నుంచి శరీర భాగాలకు అందజేయబడుతున్నప్పుడు గుండె దగ్గర బయలుదేరిన రక్తనాళాలు అతి లావుగా ఉంటాయి, అతి పెద్దవి. తర్వాత శాఖోపశాఖలుగా ఏర్పడుతూ పోతూ ఉన్నప్పుడు సన్నవిగా మారిపోతాయి. రక్తనాళం ప్రయాణిస్తున్నప్పుడు కండరాల మధ్య పోతున్నప్పుడు ఆ కండరం మీద నొక్కితే రక్తనాళం మూసుకుపోదు. దూది పరుపు మీద ఒక రబ్బరు ట్యూబ్ను పెట్టి ఒత్తితే ఎలా మూసుకుపోదో అలా. అదే ఒక బండ మీద రబ్బర్ ట్యూబ్ను పెట్టి ఒత్తితే ఎలా మూసుకుపోతుందో ఎముక మీద రక్తనాళం ప్రయాణం చేసే చోట ఒత్తి పడితే కనుక రక్తనాళం మూసుకుపోతుంది. ఆ క్రింద రక్త ప్రసరణ జరగదు, రక్తస్రావం ఆగిపోతుంది ఖచ్చితంగా. దీన్ని కూడా మనము 15 నిమిషాలకు ఒకసారి వదులు చేయొచ్చు. ఇక్కడ ఈ సందర్భంగా ఒక మ్యాజిక్ కూడా చెప్పుకోవచ్చు. జన విజ్ఞాన వేదిక వారు మ్యాజిక్ చేసి చూపించారు. నాడీ స్తంభన బాబా అనే ఒక మ్యాజిక్ చేసి చూపించారు. ఆ నాడీ స్తంభన బాబాలో ఈ ప్రెజర్ పాయింట్ అర్థం చేసుకోవడం కొరకే ఈ మ్యాజిక్ చెప్తున్నాం. ఎదుటి వ్యక్తికి నాడి చూపించడము తెలియజేసి నాడి చూస్తున్నప్పుడు అది కావాలంటే నాడి లేదా చేయడం ఆపేయడం. దానికి గాను ముందుగానే షర్టు లోపల చొక్కా లోపల చంకలో ఒక నిమ్మకాయను పెట్టి ఉంచుకుంటే సరిగ్గా నాడి చూడమంటూ ఏదో ఒక మంత్రం చదివి అబ్రకదబ్రనో ఓం హ్రీం క్రీమ్స్ అనో అటువైపు తిప్పి చూపించేసి ఈ చంకలో నొక్కితే ఆ నిమ్మకాయ ఒత్తిడికి ఆ ప్రెజర్ పాయింట్లో ఒత్తిడి స్థానంలో ఒత్తిడి కలిగి కిందికి రక్త ప్రసరణ జరగక నాడి తెలియదు. సో నాడి స్తంభించాం ఇప్పుడు. ఆ తర్వాత మళ్ళీ మరోసారి అదే మంత్రాన్ని మరో దిశలో చూపించి చూస్తున్న వ్యక్తిని గమనిస్తున్న వ్యక్తిని డైవర్ట్ చేస్తూ కాస్త చంకలో లూజ్ చేస్తే ఆ ప్రెజర్ పాయింట్లో నిమ్మకాయ ఒత్తిడి తగ్గి ఆ నాడి మళ్ళీ కనిపిస్తుంది. ఈ నాడీ స్తంభన బాబా అనే ఈ మ్యాజిక్ ద్వారా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒత్తిడి స్థానము ద్వారా నాడిని ఆపగలిగినప్పుడు కారుతున్న రక్తాన్ని ఎక్కువగా నష్టపోకుండా ఆపొచ్చు అన్నది ఇక్కడ సందేశాన్ని మనం గమనించాలి. వీటిని ప్రెజర్ పాయింట్స్ అంటాం, ఒత్తిడి స్థానాలు అంటాం. ఇలా ఈ పద్ధతుల్లో అవసరాన్ని బట్టి అవసరమైన పద్ధతి ఉపయోగించటం ద్వారా రక్తస్రావాన్ని ఎక్కువగా రక్తం నష్టం పోకుండా మనము కాపాడుకోవచ్చు. ఇదంతా కనిపించే రక్తస్రావానికి చికిత్సా విధానం. ఇక కనిపించని రక్తస్రావం ఉంటుంది. అంటే రక్తస్రావాన్ని 2 విధాలుగా చెప్పుకుంటాం. బాహ్య రక్తస్రావము, అంతరక్తస్రావం అని. ఎక్స్టర్నల్ బ్లీడింగ్ బాహ్య రక్తస్రావం అంటే కనిపించేది, గాయం బయటకు ఉంటుంది.
గాయంలోంచి రక్తం కారుతూ కనపడుతుంది. అంతరక్తస్రావం అంటే ఇంటర్నల్ బ్లీడింగ్, అంటే పైకి గాయం ఏమి ఉండదు, లోపల బ్లీడింగ్ అవుతుంటుంది, లోపల రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు కడుపుకు ఏదైనా మొద్దు కానీ మొద్దు బారిన ఏ వస్తువైనా గుద్దుకుంటే అది దిగబడదు, కానీ ఆ గుద్దుకున్నప్పుడు లోపల రక్తనాళాలు చిక్కుతాయి, లోపల రక్తం కారుతూ ఉంటుంది, పైకి గాయం కనపడదు, లోపల రక్తం గాయం మనకు కనిపించదు, రక్తం కారుతూనే ఉంటుంది. అప్పుడు చూస్తే ఆ వ్యక్తి బాగానే ఉంటాడు, ఆ తర్వాత ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు. ఇలా తల గుద్దుకున్నప్పుడు కాస్త బలంగా నేలకు గుద్దుకున్నా, ఏదైనా గోడకు గుద్దుకున్నా, ఏదైనా వాహనానికి గుద్దుకున్నా పైన గాయం ఉండదు, లోపల బ్లీడింగ్ అవుతూ ఉండవచ్చు. ఛాతీలో కూడా అలా జరగవచ్చు. తొడ ఎముక విరిగినప్పుడు కానీ పైన గాయం ఉండదు, లోపల ఎముక విరిగినప్పుడు కదిలే కొద్దీ రక్తనాళాలను తెగకోసి రక్తం కారుతూ ఉంటుంది. అది తొడ లావు అవుతూ ఉంటుంది, వాపు అనుకుంటాం మనం, కానీ రక్తం లోపల కారిపోతూ ఉంటుంది. ఇది కూడా రక్తం బయటికి కారిపోయింది దాంతో సమానం. ఇలా శరీరంలో పలు భాగాల్లో పలు రకాలుగా అంతరక్తస్రావం ఉండే అవకాశం ఉంది అనేది గుర్తించాలి. పైకి గాయం ఉండదు కనుక, పైకి గాయం ఉన్నప్పుడు 1-2 చుక్కలు రక్తం కనపడంగానే అయ్యో రక్తం కారిపోతుందని బాధపడతాం, భయపడతాం, ఆందోళన పడతాం. కానీ ఇది లోపల 1-2 లీటర్లు రక్తం కారిపోయినా కూడా మనకు కనిపించదు, ఆందోళన చెందదు. ఇక్కడ ఒక ఉదాహరణ మనం ప్రస్తావించుకోవాలి. ఒక వ్యాపారి ఒక హైవేలో, మాకు దగ్గరలో నేషనల్ హైవే 7లో మోపెడ్లో, 2 వీలర్ మోపెడ్లో ప్రయాణిస్తుండగా అది గతి తప్పి ఎదురుగా ఉన్న బండికి గుద్దుకున్నాడు. ఆ కడుపుకు ఆ దూల నగ గుద్దుకుంది. మొద్దుగా ఉంది కాబట్టి పైకి గాయం కాలేదు. అతను వెంటనే లేచాడు. అందరూ అక్కడ గుమికూడ వెహికల్ కింద పడిపోయింది, అతను కింద పడిపోయాడు. వచ్చి లేపారు, లేపి చూశారు. చూస్తే ఏమైందంటే నాకేం కాలేదన్నాడు. ఇతను కొద్దిగా నొప్పిందన్నాడు. సరే ఏం కాలేదు, చూస్తే పైకి ఏం రక్తం కారడం లేదు. వెంటనే అతన్ని మేము తీసుకెళ్తామంటే అతను వినలేదు. నాకేం కాలేదు కదా, నేను బండిలోనే వెళ్తానని మళ్ళీ మోపెడ్లో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి నీరసం వచ్చేసింది. లోపల మీకు ఇప్పుడు అంతరక్తస్రావం అంటే తెలుసు కనుక, లోపల ఆ మొద్దు బలంగా గుద్దుకుంది కనుక లోపల రక్తనాళాలు చిట్లు ఉంటాయని మనకిప్పుడు అనిపిస్తుంది, కానీ అక్కడ వాళ్ళకు తెలియలేదు, అతనికి తెలియదు. ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి కొంత రక్తం కారింది, కొంత అలసట వెళ్ళడం జరిగింది. తర్వాత పడుకొని ఉన్నాడు. మామూలు ఇంట్లో వాళ్ళు అనుకున్నారు ఎప్పుడు వ్యాపారానికి పోయి వచ్చినా పడుకుంటాడు కదా అనుకున్నారు. పొద్దున్న లేచి చూసేసరికి ఒళ్ళంతా కాస్త చల్లబడిపోయింది. చాలా కష్టం మీద మెలకువ వచ్చింది. అతి కష్టం మీద తెలుసుకుంటే నేను యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్నారు. మరుసటి రోజు అంటే 12 గంటల తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి కడుపులో కనపడని లోపల గాయం, కడుపులో గాయం వల్ల రక్తనాళాలు చిట్లు ఉండడం వల్ల రక్తం విపరీతంగా అయిపోయింది. ఆ కడుపుకు ఆపరేషన్ చేసి సరైన రక్తము కూడా సిద్ధం చేసుకొని, ఆల్రెడీ రక్తం పోయింది కనుక రక్తం ఎక్కించాలి కనుక సిద్ధం చేసుకొని ఆపరేషన్కు సిద్ధపడి ఆపరేషన్ చేసి కారుతున్న రక్తనాళాలను వాటికి కుట్లు వేసే వరకు రక్తం కారుతూనే ఉంటుంది కనుక బాగా రక్తం కారిపోయింది. అతను ఆపరేషన్ సిద్ధం చేసే క్రమంలో అతను చనిపోయాడు. ఈ ఉదాహరణలో అంతరక్తస్రావము ఎలా గుట్టు చప్పుడు కాకుండా రక్తం కారుతూ ఉండి ఎలా ప్రాణాపాయానికి దారితీసిందో మనకు తెలుస్తుంది. ఇందులో ఇప్పుడు ఈ విషయ అవగాహన మనకు ఉంది కనుక మీరు కమ్యూనిటీ పారామెడిక్స్గా ఇది కనుక గుర్తించగలిగితే ఇలాంటి ప్రమాదాలు సంఘంలో, కమ్యూనిటీలో ఎక్కడ జరగకుండా కాపాడవచ్చు. ఈ అవగాహన దీనికి అవసరము. ఇలా గాయం కలిగినప్పుడు ఎంత ఫోర్సుతో బలంగా గుద్దుకుంది, లోపల రక్తనాళాలు చిదిగి ఉండొచ్చా అనేది అక్కడ అర్థం చేసుకోగలగాలి. ఆ రోగిని నాడి చూస్తూ గమనించుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే రక్తం ఎక్కువ, మనం చూసేసరికి రక్తం ఎక్కువ కారిపోయినా షాక్లోకి వెళ్ళిపోతాడు కనుక. ఇక్కడ రక్తం ఎక్కువ కారినట్టు గుర్తించే లక్షణాలు సులువుగా కాస్త పాలిపోయి ఉండడము, కాస్త డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు కనుక, నిస్త్రాణలో ఉన్నప్పుడు కనుక ఎట్లయితే నాలుక పిడిచకట్టిపోయి ఉండడం, దాహంగా ఉండడము, నీళ్లు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ప్రమాదం నుంచి తప్పించడానికి కమ్యూనిటీ పారామెడిక్గా చేయగలిగింది ఏంటంటే అంతరక్తస్రావం ఉంటుంది, దీనికి ఇంత ప్రమాదం ఉంటుందని తెలుసుకొని సమయం వృధా కాకుండా ఆసుపత్రికి తరలించడమే ముఖ్యమైన అంశము. ఇలా ఇది అంతరక్తస్రావం గురించి తెలుసుకోవాల్సిన విషయము. తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నియమాలకు కొద్ది సడలింపు ఉంటుంది. ఉదాహరణకు ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు, ముక్కు బెదిరినప్పుడు
బెదిరిన ముక్కును ఒత్తి పట్టుకొని ఉంచి పైకి ఎత్తకూడదు, ముందుకు వంచి ఉంచాలి. మామూలుగా ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం, కారుతున్న భాగాన్ని పైకి ఎత్తాలి అన్నాం. ఇక్కడ ముక్కు దగ్గర ముక్కుకు రక్తం కారుతున్నప్పుడు మాత్రం తలను ముందుకు ఉంచాలి. ఎందుకు ఎలా అన్నది ఆ పాఠ్యాంశం తెలుసుకుంటున్నప్పుడు వివరంగా తెలుసుకోవచ్చు. తర్వాత అరచేతిలో రక్తం కారుతుంటే కనుక అరచేతిలో చేతిని ఎత్తుపెట్టి ఉంచి స్థానికంగా ఒత్తిపెట్టి ఉంచి రక్తం కారడానికి కొద్ది కంట్రోల్ చేశాక ప్రెషర్ బ్యాండేజ్ ఒత్తిడి కట్టు కట్టాలంటే కనుక సింపుల్ మెథడ్ ఏంటి అంటే ఒక బంతి లాంటిది చేతిలో ఉంచి గాయాన్ని క్లీన్ చేశాక అక్కడ కప్పెడి గుడ్డలు ఉంచి శుభ్రమైన గుడ్డలు ఉంచి బంతిని పెట్టి బంతి మీద చేతితో బంతిని పట్టుకునేట్టుగా పెట్టి ఆ పైన కట్టు కడితే అక్కడ స్థానికంగా ప్రెషర్ బ్యాండేజ్ ఏర్పడుతుంది. ఇట్లా ప్రత్యేక పరిస్థితుల్లో అవయవాన్ని బట్టి ఎలాంటి కట్టు కట్టాలి అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాలి. కారుతున్న రక్తము ఆగిపోవాలి అంటే ఇక్కడ రక్తం కారుతున్న రోగిలో బాహ్య రక్తస్రావమైనా అంతరక్తస్రావమైనా ఎలాంటి గాయం వల్ల రక్తం గాయమైందో తెలుసుకుంటే ఎంతటి రక్తస్రావం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. దాన్ని బట్టి సమయవృధం కాకుండా ఆసుపత్రికి తరలించవచ్చు. ఎక్కువ రక్తం కారిపోతే నిస్త్రాణ ఏర్పడుతుంది, దాన్ని మనం గుర్తులో ఉంచుకోవాలి. మరోపక్క రక్తము ఎక్కువ కారిపోయి ఉన్నప్పుడు రక్తము మళ్ళీ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రక్తదానం చేయడానికి రక్తదాతలను కూడా మరోపక్క రెడీ చేయటం, సిద్ధపరచడం మంచిది. ఇలా కారుతున్న రక్తాన్ని ఆపే విధానాలను అవగాహన చేసుకుంటే మొత్తం గాయంకు చికిత్స మనము విజయవంతంగా చేయవచ్చు. మిత్రులారా, గాయాలకు చికిత్స చేసేటప్పుడు విధి విధానాలు మనం తెలుసుకున్నాం. ఇందులో ముఖ్యంగా సెప్టిక్ కాకుండా ఉండేందుకు కొరకు మనము క్లీన్ హ్యాండ్స్తో అంటే శుభ్రమైన చేతులతో గాయాన్ని శుభ్రపరిచిన గాయం చుట్టూరా కూడా శుభ్రపరిచి శుభ్రమైన గుడ్డలతో శుభ్రమైన విధానంలో కట్లు కడితే సెప్టిక్ కాకుండా కాపాడుకోవచ్చు అన్నది ఇక్కడ గమనించాల్సింది. ఇక కారుతున్న రక్తము ఆగిపోవాలి అంటే మొత్తం చెప్పుకున్న మెథడ్స్ను మరోసారి గుర్తు చేసుకుంటే రక్తం కారుతున్న భాగాన్ని పైకెత్తి ఉంచడము, స్థానికంగా ఒత్తిడి కలుగజేయడము చేతితో కానీ డ్రెస్సింగ్ గుడ్డతో కానీ, అప్పటికీ కంట్రోల్ కాని రక్తస్రావ గాయాలకైతే ప్రెషర్ బ్యాండేజ్ కట్టి ఉంచడము తగిన సూచన మేరకు, అప్పటికీ కంట్రోల్ కాని రక్తం కారుతున్న గాయమైతే టార్నికే కట్టడము, అవసరమైతే ప్రెషర్ పాయింట్స్ మీద ప్రెషర్ అంటే ఒత్తిడి కలిగించి కారుతున్న రక్తాన్ని ఖచ్చితమైన ఈ పద్ధతుల ద్వారా రక్తం ఎక్కువ నష్టం పోకుండా రోగిని ఆసుపత్రికి తరలించవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిన్న గాయాలు. వేలు తెగినప్పుడు శుభ్రమైన గుడ్డతో నొక్కి పట్టుకుంటే 5 నిమిషాల్లో రక్తం కారడం ఆగిపోతుంది. నొప్పి తగ్గడానికి, గాయం మానడానికి మందులు వాడాలి. గాయం మీద పేడ, మట్టి, కాఫీ, టీ పొడులు, ఇంకు వంటివి వేయకూడదు. గాయాన్ని శుభ్రం చేయడానికి సబ్బు, నీళ్లు, డెట్టాల్, స్పిరిట్, ఉడకబెట్టిన దూది, హైడ్రోజన్ పెరాక్సైడ్, సావలాన్ సబ్బు, ట్యాప్ నీళ్లు ముందుగా వాడాలి.